హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపూర్ డిస్టిక్ సంబంధించి సివిల్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, అలాగే మీకు సివిల్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంత రేషియోలో మీకు కాంపిటీషన్ అయితే ఉంది, అలా పూర్తి వివరాలు అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు టోటల్గా అనంతపూర్ డిస్టిక్ సంబంధించి టోటల్గా సివిల్ పోస్టులు వచ్చేసి మీకు అయితే 310 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మీకు మేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది సివిల్కి సంబంధించి, ఇలా పూర్తి వివరాలు అయితే నేనైతే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం పోస్టులకు సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా అనంతపూర్ డిస్టిక్కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా 310 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మీకు మేల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 208 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఫీమేల్కి సంబంధించి చూసుకుంటే 102 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్గా మేల్ అండ్ ఫీమేల్ కలిపి మీకు 310 పోస్టులు అయితే అనంతపూర్ డిస్టిక్కి ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఎంత రేషియోలో మీకైతే కాంపిటీషన్ అయితే ఉందని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు మేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే 208 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇక్కడ ఒక్క పోస్ట్కి అయితే 1:8 రేషియోలో అయితే మీకైతే కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకు ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్టయితే 102 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందని చెప్పాను కదా, మీకు ఫీమేల్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే 1:4 రేషియోలో అయితే మీకైతే కాంపిటీషన్ అయితే ఉంది. సో ఇక్కడ అందుకనే మీకైతే ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ మీకు 1:8 అంటే మీకు 8 మందిలో ఒక్క పోస్ట్ మాత్రమే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనం కట్ ఆఫ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసి 130 మార్క్స్ వచ్చినట్టయితే ఓపెన్ కేటగిరీలో మీకైతే జాబ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు 130 వచ్చిన వాళ్ళకైతే మీ డిస్టిక్లో లేకుండా కానీ ఓపెన్ కేటగిరీలో అయితే మీకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే బీసీఏకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 125 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నేను చెప్పే మార్క్స్ని బట్టి అయితే మీకైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలా ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి చూసుకున్నట్టయితే మేల్స్కి సంబంధించి 125 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలాగే ఇక్కడ బీసీడీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 126 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడ మనకు బీసీఈకి సంబంధించి చూసుకున్నట్టయితే కొంచెం కట్ ఆఫ్ అయితే తగ్గింది. ఇక్కడ 117 మార్క్స్ వచ్చినట్టయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇది మన మేల్కి సంబంధించి అనంతపూర్ డిస్టిక్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఇలా అయితే ఉండబోతుంది కట్ ఆఫ్ వచ్చేసి. ఇక్కడ మనం అనంతపూర్ డిస్టిక్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ ఎవరికైతే ఎస్సీ క్యాండిడేట్స్కి 80 మార్క్స్ ఎబో వచ్చాయో వీళ్ళకి వచ్చేసి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 80+ మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది మన ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇలా అయితే మీకైతే కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. ఇక మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 95 మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వీళ్ళకైతే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, ఇంతకన్నా తక్కువ అవకాశం అయితే ఉంది. వీళ్ళైతే 70 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి మీకు 105 మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఏకి సంబంధించి చూసుకుంటే ఎవరికైతే 98 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 95 ఎవరికైతే 95 మార్క్స్ వచ్చి ఉంటాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీసీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే వీళ్ళకైతే ఎటువంటి పోస్టులు అయితే లేవు. ఇది మన ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే. అలాగే ఇక్కడ మనం బీసీడీ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎవరికైతే 95 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇక్కడ మీకు పోస్టులు లేవంటే బీసీసీ వాళ్ళకు మీకైతే ఓపెన్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు మంచి స్కోర్ చేసినట్టు ఉంటే మీకైతే ఓపెన్లో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం బీసీఈకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వచ్చేసి 85 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ అయితే మీకైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి నేనైతే క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఎవరైతే బీసీసీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి మీకైతే ఇది మన ఓసీ వాళ్ళకి వచ్చేసి 105 మార్క్స్ అని చెప్పాను కదా నేను. ఓపెన్ కేటగిరీలో మీకైతే జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఇది కూడా మీకు 100+ వచ్చిన వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.